జనతా న్యూస్ కి స్వాగతం. జనతా టీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా 28వ జనవరి ఆదివారం జనతా టీవీ 2024 క్యాలెండర్ ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక వివేరా హోటల్లో ఆదివారం రోజున ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్న దమ్మున్న ఛానల్ జనతా టీవీ అని అన్నారు. అనంతరం జనతా టీవీ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవాపురం ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్, మురళి, సాయిబాబా, జనతా టీవీ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ షానూర్, రిపోర్టర్లు గోపరాజు, వెంకన్న, పాషా, రషీద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జనతా టీవీ ప్రేక్షకులకు మరియు జనతా టీవీ నడిపించేటువంటి సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లకు అందరికీ కూడా, విలేకరులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి జనతా టీవీ మేనేజ్మెంట్కి నూతన సంవత్సరంలో నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 దినాలు ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ 50 రోజులలో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. 6 ఎమ్మెల్యేలో ఇక్కడ భువనగిరిలో అనిల్ గారు బ్రహ్మాండంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా గ్రామ పంచాయతీలలో మీరు చూసినట్లయితే గత 9.5 ఏళ్ల పాలనలో రోడ్లు లేని పరిస్థితి ఉన్నటువంటి కూడా ఈరోజు రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 9.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి రానున్న రోజులలో తెలంగాణ ప్రజల మంచి కోసం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాల దిశలో మీరు నిన్న చూసినట్టయితే టీఎస్పీఎస్సీ కూడా చైర్మన్ సభ్యులు వచ్చారు. అలాగే నిధుల విషయానికి కూడా వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి కూడా మనం చెప్పినాము. ఈరోజు ఈ అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంతో రోజు 18 గంటలు ముఖ్యమంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడైతే మనకి ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, మన కార్యాలయ మినిస్టర్, వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చినటువంటి 6 పథకాలను 6 గ్యారంటీలను ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిందో వాటిని నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దానికి 100% తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మకంతో కాంగ్రెస్ ఓటేసిరో అందరికీ మంచి చేసి రానున్న రోజులలో సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితులను తీసుకొస్తూ బంగారు తెలంగాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతుంది.